Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Pattern on sale with zero making charges. దసరా రోజు ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్. ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తెస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగా రీటైల్ మద్యం షాపుల ఏర్పాటుకు వీలుగా తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 3,396 మద్యం షాపులతో పాటు 12 నగరాలలో రీటైల్ స్టోర్ల ఏర్పాటుకు నిర్వహించే వేలానికి 3 రోజుల క్రితం దరఖాస్తులు ఆహ్వానించింది. వీటికి మంచి స్పందన లభిస్తోంది. మరో 5 రోజుల గడువు మాత్రమే ఉండడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి అని అంచనా వేస్తున్నారు. ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటి వరకు 3,000కు పైగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోను అలానే ఆఫ్లైన్లోను లైసెన్సుల దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనే వారి నుంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. అక్టోబర్ 11న జరిగే మద్యం దుకాణాల వేలంపాటలో లైసెన్స్ దక్కినా దక్కకపోయినా ఈ మొత్తం మాత్రం తిరిగి ఇవ్వరు. లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న వారికి మాత్రం అక్టోబర్ 12 నుంచి కొత్త దుకాణాలు నడుపుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు మద్యం షాపులకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లైసెన్స్ పొందాలి అంటే 55 లక్షల నుండి 85 లక్షల వరకు ఫీజులు నిర్ణయించారు. అయినా వీటికి భారీ స్పందన వస్తోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200 దరఖాస్తులు రాగా గత 2 రోజుల్లో 2,800కు పైగా వచ్చాయి అని తెలుస్తోంది. ఇప్పటి వరకు రుసుముల రూపంలో 60 కోట్లు సమకూర్చినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. దీంతో భారీగా దరఖాస్తులు రావచ్చు అని అంచనా వేస్తున్నారు అధికారులు.